గురువుగారు, నాకు ఒక శోచనీయమైన విషయం ఒకటి అర్థమయ్యింది. ఒక తండ్రి తన పిల్లలకి ఆహ్, ఎవరు మంచోళ్ళు కాదు, నా వాళ్ళు ఎవరూ లేరు, మీరు ఎవరి జోలికి వెళ్ళకండి, ఎవరితోనూ ఉండకండి, మీలో మీరు ఉండండి, మీరు కలిసి ఉండండి అంటే బాగుండు. ఇక్కడ ఏదో తేడా కొట్టింది. లాస్ట్కి నాకు తెలిసిన ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే, ఎవరికి ఎవరూ కాకుండా పోవడం, ఎవరికి ఏదీ కాకుండా పోవడం. అంటే మనము ఏ చెట్టు నాటితే ఆ కాయలే కాస్తాయి, ఆ చెట్లే వస్తాయి కదా. ఎంత దురదృష్టం అంటే ఇంక దీనికి మించిందైతే నాకు కనిపించలేదు. వాళ్ళకి అయినోళ్ళు లేరు, చుట్టాలు లేరు, బంధువులు లేరు, లాస్ట్కి తోడబుట్టినోళ్ళు పిల్లలు ఎవరూ లేకుండా పోయారు. అంటే వాళ్ళల్లో ఎంతలా పాతుకుపోయిందంటే, వాళ్ళే ఇష్టపడలేని, వాళ్ళ యొక్క రిలేషన్ని వాళ్ళు ఇష్టపడలేని స్థితిలోకి వెళ్ళిపోయారు మనుషులు. అది మనం పిల్లలకైనా సరే ఏదైనా చెప్పేటప్పుడు అది ఎంత దూరం తీసుకెళ్తుంది, మనం మాట్లాడే మాట ఇన్ ఫ్యూచరు ఎలా ప్రభావం చూపిస్తుంది అనే విషయం తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే పిల్లలు మనవలు ముందు తరాలు నాశనం అయిపోతారని నేను కొన్ని జీవితాలను చూసి తెలుసుకున్నాను గురూజీ. బ్రహ్మంగారు కాలజ్ఞానం ఎప్పుడూ చెప్పారంటే ఆయన ఉట్టినే చెప్పలేదు, జరగబోయేదంతా ముందే చెప్పారు. అందరూ అంటారు ఏదైనా పని చేస్తే ఏ రేవులో దిగినా సరే అలవాటున్న రేవులోకే దిగాలి, లేదంటే కాలు జారి ఆ చెరువులో పడిపోతాము అంటారు. నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు రేవుల్లో దిగేటప్పుడు చూసుకు దిగాలని. మనం నోరు జారినప్పుడు కూడా ఏది పడితే అది మాట్లాడకూడదు. ఏదో మన పిల్లలకి ఏదో సేవ్ చేసేస్తాం అనుకుని ఏది పడితే అది చేస్తుంటారు. లాస్ట్కి వాళ్ళు సర్వం పోతుంది, వీళ్ళకి పోతుంది, ఎవరికి ఏమీ లేకుండా లాస్ట్కి ముఖ్యమైన విషయం క్యారెక్టర్ లేకుండా పోతారు. డబ్బు ఉంటుంది, క్యారెక్టర్ ఉండదు, ఆనందం సంతోషం ఉండదు, మనశ్శాంతి ఉండదు, నలుగురిలో తల ఎత్తుకుని తిరిగే అంత ఇది ఉండదు. జీవితకాలం బతికున్నంతకాలం కనీసం నా వల్ల పొరపాటు జరిగిందని ఒక్క మాట అంటే సరిపోద్ది, అబద్ధాలతో జీవితం గడిచిపోద్ది. నాకు తెలియజేశారు. ఓం శ్రీ గురు రమణ.